Audio Jungle. Audio Jungle. 3,000 మంది రక్షించబడిన తర్వాత అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42 వచనం చదవండి. 3,000 మంది రక్షించబడ్డారు. అంతేనా? ఎంతమంది? 3,000 మంది. పేతురు గారు ప్రసంగం విని ఆల్రెడీ ప్రభువు మత్తయి సువార్తలో చెప్పారు కదా, 16వ అధ్యాయంలో పరలోక తాళం చెవులు నీకు ఇస్తానని. అందువలన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సంబంధించిన సువార్త, శిలువను కూర్చున్న వార్త ప్రకటించిన తర్వాత వారు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. 3,000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. ఈ 3,000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత వారు ఏ బోధతో కొనసాగారో చెప్పాడన్నమాట. వీరు అపోస్తుల యొక్క బోధయందు అన్నమాట. సువార్త బోధ, సువార్త శిలువను కూర్చున్న వార్త, బోధ ఆత్మ సంబంధమైన జీవితాలని పెంపొందించేది. అనగా ఒక క్రైస్తవుడికి ఎలా బ్రతకాలో నేర్పించేది బోధ. అందువలన రక్షించబడిన వాళ్ళందరికీ ఒక ప్రామాణికం అంటే క్రొత్త నిబంధన లేక అపోస్తుల బోధ, వాళ్ళు అపోస్తులు బోధించిన బోధలో కొనసాగించబడ్డారు. ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళందరూ. కాబట్టి సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా అపోస్తులు ఏం బోధించారో పరిశుద్ధాత్మ ద్వారా ఆ బోధలోనే కొనసాగారన్నమాట. అందుకని ఒకే బోధలో కొనసాగారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ విశ్వాస సంబంధమైన విధానాలు లేవు వాళ్ళకి. మీకు అర్థమైందండి? కాబట్టి వారు ఒకే బోధలో కొనసాగారనమాట. ఇప్పుడు మనకి రకరకాలైన బోధలు, అవునా? రకరకాలైన బోధలు ఉండడం వల్ల మనకి లేఖనాలు సరైన వివరణ లేకపోవడం వల్ల అపార్థం చేసుకుని అనేక రకాలైన తప్పు డాక్ట్రిన్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. అందుకని క్రైస్తులైన మన అందరం కూడా అపోస్తులు ఏం బోధించారో, అది మనం రోమపత్రం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అపోస్తులు ఏం బోధించారో ఆ బోధ మనకు సంపూర్ణంగా మనకు తెలిసి ఉండాలి. మనం సంపూర్ణంగా తెలుసుకుని ఉండాలి. అవి మన జీవితంలో మన ఉదయంలో భద్రపరచుకోవాలి. అదే ప్రతి పత్రిక, ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా పత్రికలోని ప్రతి విషయం కూడా మనం జాగ్రత్తగా గ్రహించి వారమై ఉండి ఆత్మీయంగా ఎదగటానికి అది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అపోస్తుల బోధ వారు ఒకే బోధ. అదైనా ఏ బోధలు ఉన్నాయి? ఎన్ని బోధలు ఉన్నాయి? ఒకే బోధ. అపోస్తులు బోధించిన బోధలో కొనసాగారన్నమాట. తర్వాత వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసం కూడా ఆ బోధ ఎవరైతే అంటే ఏ బోధ అయితే విన్నారో ఆ బోధలోనే సహవాసం కలిగి ఉన్నారు. చాలామంది బోధ వేరు, సహవాసం వేరు. మరి 15వ అధ్యాయం 33-34 వచ్చిన ప్రకారం దుష్టాంగచ్చి మంచి నడవడిని చేరిపేస్తున్నాడు. మరి బోధ అపోస్తుల బోధ ఇంటూ సహవాసము దుష్టులతో చేసామనుకోండి, మనకి ఏమాత్రము ఈ సందేశం ప్రయోజనకరంగా ఉండదు. అంటే బోధ ఏ అపోస్తుల బోధ అయితే సహవాసం కూడా అపోస్తుల బోధ ఉన్న వారితోనే సహవాసం చేయాలి. అప్పుడే బోధ జీవనం, అదే అపోస్తుల బోధ ప్రకారంగా జీవిత విధానము అంటే సహవాసం ఉంటే కనుక మనం అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం అన్నమాట. ఇప్పుడు భక్తిహీనులతో సహవాసం చేసామనుకోండి, మనల్ని పక్కదారికి నడిపించే అవకాశాలు ఉంటాయి. అందుకనే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో 6వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసులకి విజ్జోడుగా ఉండొద్దు అన్నాడు. విశ్వాసులతో ఏం చేయొద్దు అన్నాడు? విశ్వాసులు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు అన్నాడు. అందుకని బోధ తర్వాత జీవితము ఒకటే ఉండాలన్నమాట. బోధ ఆ సహవాసం అనమాట, సహవాసం ఉండాలి. దాని గ్రీకులో కొయినోనియా అంటే సహవాసము, కలిసి జీవించడం అంతే. ఆత్మ సంబంధంగా బ్రతికే వాళ్ళతో మనం కలిసి జీవిస్తే మనం వర్ధిల్తాం అన్నమాట అండి. అది బోధ విని భక్తిహీనులతో సహవాసం చేసామనుకోండి, సహవాసం మనల్ని పాడు చేస్తుంది. అందుకని రక్షణ పొందిన వాళ్ళందరూ అపోస్తులు అంటే సువార్త విని బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా అపోస్తుల యొక్క బోధలో సహవాసములో
అలాగే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉన్నారనమాట. కాబట్టి బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇక రొట్టె విరుచడం అనేది ఆరాధనలో ఒక భాగం కదండి. ఆరాధనలో ఒక భాగం అయింది ఏది ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనమాట. అలాగే అంటే రక్షించబడిన వాళ్ళందరూ కూడా రాయబడిన తర్వాత అంటే జరిగిపోయిన తర్వాత రాయబడింది కదా సందేశము. అందుకుని బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా అపోస్తులు బోధించిన బోధలో కొనసాగారని చెప్పేసి ఒక మాటలో కుదించి రాయడం జరిగిందనమాట. అదైనా అర్థం అది. కాబట్టి అది అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక కొనసాగారన్నమాట. ఇది మొదటి శతాబ్దం యొక్క సంఘం. ఈ క్రమం మనం ఆరాధనలో కొనసాగిస్తాం అన్నమాట. ఈ క్రమం మన ఆరాధనలో ఏం చేస్తాం? కొనసాగిస్తాం. ఆ క్రమంగా ఆరాధన ఉంటే కనుక మనం దేవుని యథార్థ హృదయంతో ఆరాధించిన వాళ్ళమై ఉంటాం. రైట్. తర్వాత అప్పుడు ప్రతివాడికి భయం కలిగింది. అది అంటే బాప్తిసం అది అక్కడ అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు చేశారు వీళ్ళు. ఎవరు? అపోస్తులు. విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏకంగా కూడి అది అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నారన్నమాట. ప్రత్యేకంగా కూడి తమకి కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట. నీది నాది అనేది లేకోకుండా వాళ్ళకున్న ఆస్తులు అవన్నీ కూడా ఏం చేశారంటే ఈ 3000 మంది వాళ్ళకున్న ఆస్తులు సమస్యలన్నీ కూడా ఒక చోట వాళ్ళు తమదుగా అంటే అంతా కూడా ఒక చోట పెట్టుకుని సమిష్టిగా ఉంచుకున్నారనమాట మొదటి శతాబ్దంలో. అది కాబట్టి వారికి ఉన్న స్థిరాస్తులు అంటే ఎప్పుడు ఉండేది. చెర అంటే ఏంటి? కదిలేని అంటే వస్తువులు సంబంధించినవి అన్నమాట. స్థిర అంటే భూమి వస్తుంది అనమాట. స్థిరాస్తులను ఏం చేశారనమాట? అమ్మేసి పరిశుద్ధులు అక్కర కొలది పంచిపెట్టుకున్నారు అనమాట. ఇది దేవుని ఆజ్ఞ కాదు, పరిశుద్ధులు వారు ఉదయ ప్రేరేపణ బట్టి జరిగించిన కార్యక్రమాలు అన్నమాట. ఇప్పుడు మనం ఆస్తులు అమ్మేసి దేవుడికి వాసన లేదు, మనం వడ్డీల కొలది ఇస్తే సరిపోద్ది. వడ్డీల కొలది ఇస్తే చాలు, పరిశుద్ధుల అవసరాల కొరకు మనం ఆలోచించగలిగితే సరిపోద్ది. వారు చరచర ఆస్తులను అక్కర కొలది పంచిపెట్టారు. మరియు అది వారు ఏకమనస్కులై అంటే ఏకమనస్తత్వం కలిగినట్టు వారే ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు. అది కాబట్టి ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారే కాబట్టి రొట్టె విరవటం అనేదేమో ప్రభు త్యాగాన్ని జ్ఞాపం చేసుకునేది. ఈ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు అనేది భోజన పానీయాలు అనమాట. అంటే వారు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. ప్రతిరోజు అనేది కాదు, ఇంటింటా కూడుకుంటున్నారో ఆరాధనకి సంబంధించి ఇంటింటా కూడుకుంటున్నారో అంటే ఇంటింటా కూడుకుని వాళ్ళు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఆదివారం కాబట్టి ఆదివారం నాడు వాళ్ళు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. అయితే అందరూ కూడా సమిష్టిగా ఉంచుకున్నారు కాబట్టి ఆస్తులన్నీ అమ్ముకుని ఒకే చోట ఉంటారు కాబట్టి అందరూ భోజనాలు పానీయాలు అనేవి ఆ సంఘంలో వచ్చిన ధనంతోనే భోజన పానీయాలు అనేవి ఏర్పాటు చేశారనమాట. రక్షణ పొందుతున్న వారందరినీ అనుదినం వారితో చేర్చు. అది బాప్తిసం పొందుతున్న వాళ్ళందరినీ కూడా ఆ రక్షించబడిన 3000 మందితో కూడా చేర్చుతున్నారు ప్రభువారు. అదైనా అదవలేదా? అది కాబట్టి రక్షించబడిన వాళ్ళందరూ కూడా అపోస్తులు బోధించిన బోధలోనే మనము కొనసాగాలన్నమాట. అపోస్తులు బోధలో ఉంటేనే యేసుప్రభులా తయారవుతాం. నానా రకాలైన బోధలు వింటే కనుక మనం యేసుప్రభులాగా తయారవ్వమన్నమాట. అది గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఒకడు బాప్తిసం పొందాడంటే వాడు అపోస్తులు ఏం బోధించారో ఆ బోధ వింటూ ఉండాలి ప్రతి ఆదివారం. అలా అపోస్తులు బోధించిన బోధ వింటూ ఉంటే మనలో యేసుప్రభు లాంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. మీకు అర్థమైందండి? కల్తీ బోధ వింటే కల్తీ జీవితం వస్తుంది. అర్థమైందండి? కల్తీ బోధ వింటే కల్తీ అనగా క్రైస్తవుడుగాను ఇటు అన్యుడిగా ఇలా కలిపి చెరిపిడి జీవితం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ఒకే బోధలో కొనసాగాలి క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి విషయం. అందుకే మొదటి శతాబ్దం జరిగించారనమాట. అది 2వ అధ్యాయంలో అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుట, పేతురు గారి ప్రసంగం, 3000 మంది రక్షించబడ్డారు రాష్ట్రం.
అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొనుట, పేతురు గారి ప్రసంగం 3,000 మంది బాప్తిసం పొందుట. 3,000 మంది బాప్తిసం పొందుట. 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అయ్యి. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాళ్ళు పేతురు గారు లేచి యేసుక్రీస్తు వారు యేసు మెస్సియా అని చెప్పేసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారని రుజువుపించారు. అప్పుడు వారు మారుమనసు పొంది బాప్తిసాలు పొందారనమాట. పొందిన వాళ్ళందరూ కూడా ఒకే బోధలో కొనసాగారు. పొందిన వారందరూ కూడా ఒకే బోధలో కొనసాగారు. ఏం పొందారు? ఒకే బోధలో కొనసాగారన్నమాట. 3వ అధ్యాయం. 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొనపోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తీర్చిచ్చి మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామం నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలిమండులను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు విజయాన్ని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయానికి నిండి పరవశులైరి. కాబట్టి 3వ అధ్యాయంలో యథావిధిగా ప్రతిదినం దేవాలయం కూడుకున్నారు. కాబట్టి 3 గంటల టయాన్ని వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు పుట్టుకతో కుంటివాడు ఆ దేవాలయం దగ్గర నుంచి సుమారుగా 40 సంవత్సరాల నుంచి సుమారు 40 సంవత్సరాల వయసు కలిగినోడైనా అడుక్కుంటున్నాడు అనమాట. అడుక్కుంటుంటే పేతురు యోహానులు మాత్రం చూడమన్నారు. చూస్తారు. వారి అది ఏమైనా దొరికినేమని. అంటే వాడి స్వభావం అది, వాడి యొక్క ఆలోచన విధానం అదే. ఏంటంటే మాతోటి చూడమంటే వాళ్ళు ఏదైనా వేస్తారేమని చెప్పేసి చూస్తున్నారు. అప్పుడు మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు నామాన లేచి నడవమని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే వాడు దిగ్గులు లేచి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి ఒక అద్భుతమైన కార్యము జరిగినప్పుడు ప్రజలందరూ కూడా విస్మయం పొందారంట. ఏంటి, దేవాలయం దగ్గర కూర్చుని అడుక్కుంటున్నవాడు ఇతనేనా లేకపోతే వేరొకడా అని చెప్పేసి అదేశారు, గ్రహించారనమాట. అప్పుడు వాళ్ళు అంటే అంత అద్భుతం జరిగినప్పుడు అప్పుడు అద్భుతం అంటే అంత గొప్ప ఆ యొక్క కుంటివాడు బాగుపడినప్పుడు మామూలుగా మనుషుల్లాగా లేచి నిలబడి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అప్పుడు ఆ జనం పోగడి విస్మయం అంటే కొంచెం అంటే ఆశ్చర్యకరంగా వారు ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు ఇదేదో ఈ దుర్బలుడికి జరిగిన సంగతి ఏదో గొప్ప ఎంత కాదు, మా భక్తి ఏం కాదు, మా శక్తి కాదు. అర్థమైంది, మా భక్తి మా శక్తి కాదు. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ఇతను నడవమని చెప్పి ఆయన నామాన్ని ఇతను బలం పొందాడని చెప్పేసి యేసు ప్రభువుని గురించి ప్రచారం చేశారనమాట అక్కడ ఉన్న యూదులు కొంతమందికి. అది చదవండి 11 నుంచి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం నుండి సొలొమోను దను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అది ఎందుకు ఈయన విషయం ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను, మా సొంత శక్తి భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా
మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అంటే వాళ్ళే కదా మరి ప్రభు నామంలో లేపారు, అది బాగు చేశారు కాబట్టి వాళ్ళ తోటి చూస్తున్నారు. చూస్తుంటే మా భక్తి కాదు, మా శక్తి కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని అనుగ్రహించమని అడిగితే. అది కాబట్టి పిలాతు రక్షించాలనుకున్నాడు, అది పిలాతు విడుదల చేయాలనుకున్నాడు. కానీ వీళ్ళు కోరుకున్నది ఎవరిని? ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని కోరుకోకుండా ఆ బందిపోటు దొంగ అయిన బరబ్బాని కోరుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు యూదులు. మీరు జీవాధిపతిని చంపేశారు మీరు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. చూసారా? మొదటి అంటే 2వ అధ్యాయంలో చేసిన ప్రసంగమే చేస్తున్నారు. ఎవరు? పేతురు గారు. ఏంటి? మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. అందుకు మేము సాక్షులం. అదిగో ఆ విషయాన్ని మరి 2వ అధ్యాయంలో కూడా మాట్లాడారు కదా. దావీదు ప్రవచించాడు, మేము కళ్ళారా చూసాము, మేము సాక్షులము. కాబట్టి దేవుడు ఆయన తిరిగి లేపి దేవుని కుడి పార్శ్వాన ఆయన కూర్చోబెట్టుకున్నారని చెప్పేసి 2వ అధ్యాయంలో మాట్లాడాడు. అలాగే యూదుల్లో మరొక ప్రసంగాన్ని చెప్తున్నారు, ఆ అద్భుత కార్యం జరిగించి. ఇగో మేము సాక్షులం, దేవుడు ఆయన్ని, మీరేమో సిలువకి అప్పగించారు, దేవుడు ఆయన మృతులోంచి లేపారు, మేము దానికి సాక్షులమై ఉన్నాము. ఆయన నామమున విశ్వాసముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. అది కాబట్టి ఎవరయ్యా బాగు చేసిందంటే అర్థమైందండి. యేసుక్రీస్తు వారు నామం పేరట ఇతను బాగుపడ్డాడో. మా సొంత శక్తి కాదు, మా భక్తి కాదు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. అది యేసుక్రీస్తు వారు ద్వారానే వాడు బాగుపడ్డాడు. ఎవరు? పుట్టుగుడ్డువాడు, పుట్టుకతో గుడ్డివాడాను, ఆ పుట్టువాడు. అది ఇదంతా కూడా దేవుని సంకల్పం తెలియక చేశారు వీళ్ళు. యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతికి రక్షణ వస్తుందని తెలిస్తే వీళ్ళు సిలువకు అప్పచెప్తారా? అప్పచెప్పరు. కాబట్టి వీళ్ళు చేసిందంతా కూడా ఎలాగా తెలియక చేశారు. ఇవన్నీ కూడా అదైంది. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? తెలియక చేశారు కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ అనుగ్రహించబడింది అన్నమాట. మీరు తెలియక చేశారు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచి అది ఆ యెషయా నుంచి మలాఖీ వరకు కూడా యేసుప్రభు వారి గురించి ప్రవచించారు. ఎవరో ప్రవక్తలు. మీకు అర్థమైందండి. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. అది ప్రవక్తలు ఏదైతే ప్రచురించారో యేసుక్రీస్తు వారి గురించి, ఆ క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల ముందుగా ప్రచురపరిచిన విషయం వీళ్ళు ఇలా చెరవేర్చారు. అంటే ఏ ప్రవక్తలు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు శ్రమ పడతారు, ఆయన చనిపోతారు, సమాధి లేపబడతారు అని చెప్పేసి అనేకమైన ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారన్నమాట. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం కానీ మీకు అర్థమైందా? అనేక ప్రవక్తలు అన్నమాట. అనేక మంది పాత నిబంధనల ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను గురించి ముందుగా మాట్లాడమాట. అది మాట్లాడి అన్నీ నెరవేరుబండి. ప్రవక్తలు యేసుప్రభు గురించి ఏం మాట్లాడారో అది శిలువలో ఏమైంది? నెరవేర్చబడింది అనమాట. ప్రభువు సుముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారుమనసు నుంచి తిరుగుడి. అపోస్తలుల 2:36 చెప్పినట్టు చెప్పారు ఆయన. 37 కాబట్టి ఆయన మీ పాపాలు తుడిచివేయబడిన నిమిత్తం మీరు మారు మనసు ఉంది తిరగండి అన్నాడు. మారు మనసు అంటే ఏంటి? పాపాలని విడిచిపెట్టడం. అన్నిటికీ కుదురుబాటు కాలమును వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండ ఆవశ్యకం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రవచనం ఉంది. మోషే ప్రవచించారు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తాడు, అతను మాటను పోతే కనుక మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పేసి. మీకు అర్థమైందండి? కాబట్టి మోషే కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మోషే కూడా
యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఆయన మీతో ఏమి చెప్పినానో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలని. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. అది అంటే యేసుక్రీస్తు వారి మాట వినకపోతే ఏమవుతారంట? సర్వనాశనం అయిపోతారు. యేసుక్రీస్తు వారి మాట వినలేనట్టు వాడు సర్వనాశనం అయిపోతారని మోషే ఎప్పుడో చెప్పారు. మోషే ఏం చెప్పారు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టిస్తాడు, ఆయన మాట వినకపోతే గనక, ఆయన మాట విననివాడు ప్రజల నుండి సర్వనాశనం అవుతాడని చెప్పేసి, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల నుండి ఉండకుండా సర్వనాశనం అగునని అనమాట. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించారు. అది అంటే సమూయేలు ప్రవక్తలందరూ కూడా ప్రవచించింది ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ ఉంది అని చెప్పేసి ప్రవచించారు. అది ఈ దినం కోసమే, అంటే ఈ రక్షణ దినం కోసమే ఆయన వాళ్ళు ప్రవచించారని చెప్పేసి చెప్పారన్నమాట. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఆదికాండం 22:18 ఆదికాండం 22:18 దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానని. చూసారా, ప్రవక్తల్ని, మోషేని, అబ్రహాముని, వీళ్ళకి చేసిన వాగ్దానాలు, యేసుప్రభు గురించి చేసిన వాగ్దానాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యూదులందరికీ కూడా వీళ్ళందరూ పరిచయిస్తులే. ఎవరో ప్రవక్తలు పరిచయిస్తులే, అర్థమైందండి. అలాగే మోషే పరిచయస్తుడే, అంటే పరిచయం కలిగిన వాడే, అంటే ఆల్రెడీ ఆయనతో కలిసి ఉన్నవాడని కాదు, ఆయనకి పరిచయం కలిగిన వాళ్ళు వారు ఇశ్రాయేల్ ప్రవక్తలని. అలాగే అబ్రహాము కూడా వాళ్ళ పితరుడు అనే సంగతి వాళ్ళు గ్రహించినట్టు వాళ్ళే. అందువల్ల యేసుక్రీస్తు వారి గురించి ఈ దినం వరకు కూడా మాట్లాడారని చెప్పేసి దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతి వాని దుష్టత్వాలను మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పారన్నమాట. కాబట్టి మరలా 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించిన ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి ఎలా ప్రవచించారో, ఈ పుట్టుకతో పుట్టువాడిని బాగు చేసిన ఆ పరిస్థితిని ప్రజలు విస్మయం ఉంది ఆలోచించినప్పుడు, అయ్యా మా సొంత శక్తి చేత, మా భక్తి చేత మేమేమీ బాగు చేయలేదు ఈయన్ని, మీరు సిలువేసి చంపిన ఆయన యేసుక్రీస్తు వారిని బట్టే ఈయన బాగుపడ్డాడు. కాబట్టి ఆయన గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు. అదే ఆయన మోషే కూడా ప్రవచించాడు, అబ్రహాంతో కూడా చెప్పాడు. ఆ విషయాలన్నీ నెరవేర్చబడ్డాయి. కాబట్టి దేవుడు తన సేవకుని లేపి మనందరినీ కూడా ఆస్వాదించడానికి, మనందరినీ దుష్టత్వం నుండి, చెడుతనం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆస్వాదించుటకు ఆయన మొదట మీ అద్దకు పంపించబడ్డాడని చెప్పేసి పేతురు గారు ప్రసంగించారన్నమాట. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఈ పరిస్థితులకి వాళ్ళు, అంటే సువార్త విస్తరించడంతో ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే అపోస్తుల మీద తిరుగుబాటు చేశారు. 3వ అధ్యాయంలో పుట్టుగుడ్డు వాడిని బాగు చేసి వాడిని బట్టి సిలువను కూర్చున్న వార్త ప్రకటించుట, పేతురు గారు ప్రభుని యేసుక్రీస్తును కూర్చున్న వార్త ప్రకటించడానికి రాసుకోండి. పుట్టుగుడ్డు వాడిని బాగు చేసి వాడిని బట్టి ఆ కార్యాన్ని బట్టి సువార్తను ప్రకటించుట, ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడానికి రాసుకోండి. చూసారా, సువార్త యెరూషలేములో ఎలా విస్తరించిందో చూడండి. వెంటనే ఈ వ్యతిరేకతలు అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. సువార్త ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మనకు వ్యతిరేకతలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఏ ప్రాంతం వెళ్ళైతే మనం సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తామో, దేవుని గురించి, ప్రభుని గురించి మనం మాట్లాడుతూ ఉంటామో, ఏ ప్రాంతంలో మనం అయితే సేవ చేస్తామో అక్కడ ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి? వ్యతిరేకతలు అనేవి వస్తాయి. మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు మనకు వస్తాయా రావా? అది 4వ అధ్యాయంలో వచ్చినాయి అనమాట అండి. చూడండి అక్కడ 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతులు, సద్దూకయ్యులను
వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. కాబట్టి 3,000 నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? 5,000 మంది రక్షించబడ్డారు, అంటే సుమారుగా విస్తరించబడ్డారనమాట. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. చూసారా ఏం చేశారు వీళ్ళు? ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో యేసుని బట్టి మృతుల్లోని పునరుత్థానం కలుగుతుందని, అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే ఒక చనిపోయిన వాడు తిరిగి లేస్తాడని సందేశం చెప్తున్నప్పుడు ఏం చేశారంటే ఈయన్ని పట్టుకుని అపోస్తులను పట్టుకుని కావల్లో ఉంచారు. కావల్లో ఉంచి మరునాడు వారి అధికారులను పెద్దలు శాస్త్రులు యెరూషలేము కూడుకున్నారు. ఏంటి ప్రజలు ఇలా చేస్తున్నారని. అప్పుడు ప్రధాన యాజకుడైన అన్నయ్య కైప, చూడండి ఆలోచన. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపయు యోహానును అలెగ్జాండరును ప్రధాన యాజకులు బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును యోహానును మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి వీరిని చేసిద్దరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందారని నేడు మమ్మను విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు శిలువ వేసిన నట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామములనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. కాబట్టి మొత్తం మీద మరలా యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ ఉందని చెప్పేసి ఆయన ప్రకటించారనమాట. అంటే వీళ్ళు పెద్దల మధ్య నిలబెట్టారు. అయ్యా ఈ పేతురు గారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను నిండుకుని ఏమన్నారంటే, అధికారులారా పెద్దలారా, ఈ దుర్బలునికి అంటే ఈ యొక్క పుట్టుకతో కుటుంబాడికి పరిస్థితి చేయబడిన ఉపకారం దేని వల్ల స్వస్థత పొందాడంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రాంతం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సిలువేశారు కదా, శాస్త్రుల పరిశీలన అందరూ కూడా, మీరు సిలువేసినట్టు మృతుల్లో ఉండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామాన వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుస్తున్నాడు అన్నారంతే. అర్థమైందండి? అంటే సువార్తను ప్రకటించాడు. మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా ఏం చెప్పారు? సువార్త అంటే ఆయన చనిపోయారు, సమాజం చెప్పాడు, తిరిగి లేపడ్డాడు, ఆయన ద్వారా ఇతను బాగుపడ్డాడు అన్నాడు అంతే. వీళ్ళు సిలివేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఆయన బతుకున్నప్పుడేమో ఎప్పుడు సంహరిందామా అని ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన బట్టి మొదలు పునరుత్థానం కలుగుతుంది, ఆయన బట్టి ఈ దుర్బలుడు బాగుపడ్డాడంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అప్పుడు చాలా భయంకరమైన కోపం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. వాళ్ళు చూస్తే సామాన్యులు అనమాట. సామాన్యులైనట్టు వీళ్ళు సామాన్యులు అని తర్జుమా చేయబడింది కింద పుట్టినోట్లో. సామాన్యులైన వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆలోచించారు. అయితే యూదులు యేసుప్రభువుని అయితే తునీకరించారో ఆ యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పేసి 12వ వచనంలో చెప్పడం జరిగింది. ఆకాశం కింద మనుషులు ఇవ్వని మరి ఏ నామం రక్షణ పొందలేరు. అంటే ఆయనకు యేసుక్రీస్తు వారి ద్వారానే పాపక్షమాపణ పొందగలుగుతారు తప్ప మరి ఎవరి నామాన పొందలేరని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ ధైర్యం చూసినప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళు సామాన్యులు కదా అని, గల్లీ ప్రాంతస్తులు సర్వసాధారణంగా సామాన్యులు కదా అని వాళ్ళు గ్రహించి వేస్తూ ఉన్న వాళ్ళు గుర్తెరిగారు. అయితే వీళ్ళు త్రోసిపుచ్చేయటానికి ఆయన అంటే చిన్నపిల్లోడు కాదు, ఏది ఆ అద్భుతం జరిగినట్టు వాడు చిన్నపిల్లోడు కాదు. కాబట్టి ఈ మనుషులు మనం ఏమి చేయదుము అంటే ఇక్కడ కొంత 14వ వచనం, స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుగులు పొందని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషుల్ని మనం ఏమి చేయదుము,
వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉంది. యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. ఏం చేయలే, ఇప్పుడు వీళ్ళు ఏం చేయడానికి లేదు ఇంకా. చేయబడింది పెద్దోడు కాబట్టి. ఆల్రెడీ అందరూ చూసిన వాడే కదా నిలబడ్డాడు. వేరే చోట ఎక్కడైనా చేసిద్దుడు నిలబడ్డాడని చెప్తే వీళ్ళు నమ్మరు కదా. అది కొన్ని సంవత్సరాల నుంచి దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటున్న వాడే బాగుపడ్డేటప్పటికి దీన్ని మాయ చేయటానికి, మంత్రం చేయటానికి లేదు ఇంకా. అది జరగలేదని చెప్పజాలం. అయినను ఈ ప్రజలు ఇంకా వ్యాపింపు ఉండుడికై ఇక మీద నీ నామాన్ని బట్టి మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టాలని చెప్పుకున్నారనమాట. పక్కెళ్ళి ఏంటో చేయబడిందేమో చాలా పెద్దదే, అద్భుతం, సూచక్రియ, మనం కాదంటాక సరిపోము. కానీ అసలు ఈ యేసుప్రభు నామాన్ని గురించి మాట్లాడకుండా నోరెత్తకూడదని బెదిరి పెడదామని చెప్పేసి అధికారం ఉంది కదా, ఆ అధికారంతో వీళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేశారు అన్నమాట. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. చూసారా, యేసుక్రీస్తు వారు యేసుప్రభు ఏమన్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. జాతకుది పెట్టుకోండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసుప్రభు చెప్పారు. అవునా? వీళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభుని బట్టి ఏమన్నారు? వాళ్ళు ఎంత మాత్రం మాట్లాడకూడదు అంటున్నారు. ఇది ఎలా ఉందంటే, ఈ పండు తినదని నిశ్చయంగా చచ్చదు అని దేవుడు అన్నాడు. మీరు చావనే సావరని అపవాదు అన్నాడు. చూసారా, సువార్త ప్రకటించబడితే అనేక ఆత్మలు రక్షించబడిపోతాయి. అప్పుడు అందుకని ప్రపంచంలో సువార్తను ఆప్ చేయడానికి ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే విఫలం అయిపోతున్నారు. అర్థమైంది? ఎక్కడైతే క్రైస్తవాన్ని ఆపాలనుకున్నారో అక్కడే క్రైస్తవం ఎక్కువైపోతుంది. మీకు అర్థమైందా? అంటే అపవాది ప్రభావం అనేది ఉందన్నమాట. అంటే సువార్త ప్రకటించబడాలనేది దేవుని ఆలోచన, సువార్త ప్రకటించబడకుండా ఉండాలనేది అపవాద ఆలోచన. అందుకని మనం ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఎక్కడైనా దైవికమైన కార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి గుర్తించుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. గుర్తించగలగాలి మనం. మీకు అర్థమైందని ప్రార్థన చేసుకుంటే సాల్వ్ చేసేది ఎవరు? దేవుడు అన్నమాట. అందుకని సువార్తను ఆప్ చేయటానికి ఎవరి తరము కాదు. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అది దేవుడేమో సువార్త చెప్పమన్నాడు. ఉదాహరణకి దేవుడేమో యేసుప్రభు ద్వారా ఆజ్ఞాపించింది దేవుడిదే కాబట్టి సువార్త ప్రకటించాలనేది ఏమో దేవుని ఉద్దేశం. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. సువార్త ప్రకటించకుండా ఉండాలనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి మీ మాట వింట న్యాయమా, దేవుని మాట వింట న్యాయమా అని అడిగారు అన్నమాట. అంతే కదా మరి. యేసుప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. వారు చూశారు, విన్నారు, అర్థమైందా? వాడి గురించి మాట్లాడకుండా మేము ఉండలేము, మీరు ఆప్ చేసినా మేము ఉండలేము అన్నారు. అంతే. అర్థమైందని అది. కాబట్టి మన స్వదేశంలో, మన స్వప్రాంతంలో, మన గ్రామంలో మనకు ధైర్యం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రాంతంలో ధైర్యంగా సువార్త ప్రకటించాలన్నమాట. ఇప్పుడు మా ఊర్లో నేను ధైర్యంగా చెప్పగలనా చెప్పలేనా? చెప్పగలుగుతాను. మా ఇంటికాడ పెట్టి మీటింగ్ పెట్టి ధైర్యంగా చెప్పగలుగుతాను. యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే పరలోకం వెళ్ళగలుగుతాం అని చెప్పేసి, లేకపోతే సంఘము దేవుని రాజ్యం ఒకటే అని, క్రీస్తు శాఖ సంఘం ద్వారానే దేవుడు తన నానా విధమైన జ్ఞానం వెల్లడి చేస్తున్నాడని, ఆరాధన ఇలాగ దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలని, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ధైర్యంగా నా ఊర్లో నేను చెప్పగలుగుతాను. అందుకని మీ ఊర్లో మీరు సువార్త ప్రకటించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ భయపడుకోకుండా సువార్త ప్రకటించబడాలనేది దేవుని ఉద్దేశం కాబట్టి మనం సువార్త ప్రకటించుకున్నప్పుడు అర్థమైందండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుతున్నామనేది సంగతి మర్చిపోకండి. కొన్ని వ్యతిరేకతలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు మనకు ఎదురైనాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది చెందకూడదు అన్నమాట. ఎవరో ఈ ముందు ఈ నిరుత్సాహం పెట్టరు, ఇంట్లో వాళ్ళే ఏం దిగరా మనక అంటారనమాట. ఎవరో నిరుత్సాహపడతారు, ముందు ఇంట్లో వాళ్ళే నిరుత్సాహపడతారు. ఆటంకాలు ఎవరు చేస్తారో మనం ఉన్న ప్రాంతంలో వాళ్ళే చేస్తారు ఆటంకాలు. అందుకని ఈ విషయాన్ని గమనించి అపోస్తుల కార్యం తెలియాలంటుంది. ఎందుకంటున్నాను నేను? అదైందా, సువార్త ప్రకటించాలనేది దేవుని ఉద్దేశము, సువార్త ఆప్ చేయాలనేది అపవాద ఉద్దేశము.
మరి మనం ఇప్పుడు సువార్త ఎదజల్లుతున్నామంటే, అనేక మందిని క్రీస్తులోకి నడిపించడానికి మనం పని చేస్తున్నామంటే ఎవరు ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాం మనం? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. మీకు అర్థమైందా? అందుకే మేము ఎప్పుడు ఆగం. మేము ఎప్పుడు కూడా దైవ కార్యక్రమాలకి వెనకాడం. మేము ఏంటంటే పని దేవుంది, పని ఎవరిది? దేవుంది. మనం నిలబడితే నడిపించేవాడు, చేసేది ఎవరు? దేవుడు అన్నమాట. ఒక ఆయన అంటున్నాడు నా దగ్గరికి, ఎప్పుడో ప్రారంభంలో 2012-13లో వచ్చారనమాట క్లాసులు వింటారు. వస్తే జీవన్ గారు ఎక్కడ ఉన్నారు? ఏజెన్సీలో ఉన్నారు. అబ్బా అక్కడ కూడా వెళ్ళిపోయారా? అవును, దేవుడు ఎక్కడికి వెళ్ళి చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా. నేను అవునా కాదా? దర్శనంలో కాదు ఇది. అది కాబట్టి మనం అంటే దేవుడు మనకి ఏ ప్రాంతంలో ప్రకటించడానికి అవకాశాలు ఇస్తున్నాడో ఆ అవకాశాలను మనం చేజారుకోకూడదు, చేజార్పించుకోకూడదు. అవునా కాదండి? ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు రేపు మన క్లాసులో ఇంచుమించు 10-15 మందికి మీకు ఈ జ్ఞానం అందడం ఆగిపోతుంది కదా. అవునా కాదా? అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మీ ఊర్లో గర్భిణీ స్త్రీ ఉంది, నొప్పులు వస్తున్నాయి, తీసుకొస్తారా? తీసుకురారా? అవునా కాదా? కానీ మనకి ఏ బాధ లేనప్పుడు వర్షం వస్తుంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఉండాలనిపిస్తుంది మనసు. అవునా కాదా? కానీ వర్షంలో కూడా దైవ సంబంధన కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలనే ఒక ఆలోచన ఉంది చూసారా? అది అద్భుతమైన ఆలోచన. దేవుని వాక్యం నేర్చుకోవాలనే తృష్ణ ఉంది చూసారా అన్నాం. అదే నేను అంటాను, ఇంత భయంకరంగా వర్షాలు వస్తున్నాయి కదా, ఎవరు వస్తారంటే అంటే ఆసక్తి కలిగిన ప్రజలందరూ వచ్చేస్తారని చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వాళ్ళు, వాక్యం నేర్చుకోవాలనే శ్రద్ధ కలిగినట్టు వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారో వచ్చేస్తారన్నమాట. కాబట్టి చెప్పడానికి కూడా సిద్ధపడి ఉండాలి, వినటానికి కూడా సిద్ధపడి ఉండాలన్నమాట. కాబట్టి మనకి ఏం చేస్తాయంటే పరిస్థితులు, ప్రభావాలు ఏం చేస్తాయంటే మనల్ని బద్ధకస్తులుగా చేస్తాయి, త్యాగం చేయలేనట్టు వాళ్ళుగా చేస్తాయన్నమాట. కానీ ఏ సమయంలోనైనా మనం దైవ సంబంధమైన కార్యక్రమాలని మనం ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. వెనకంజ వేస్తున్నామంటే అపవాది నీలో ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. మనం వెనకంజలు వేస్తున్నామంటే, ఆలోచనలు వస్తున్నాయంటే మనకు అపవాది ఏం చేస్తున్నాడు అనమాట? ప్రేరేపిస్తున్నాడు అనమాట. యేసుప్రభువుని అన్నారు కదా పేతురు గారు, ఆ శిలువ మరణం దూరం అవును కాక అన్నాడు. అపవాది నా వెనక బొమ్మను, అపవాది వెనక. ఏమంటారు ఎక్కువ శాతం మన ఇంటికాడ? ఎందుకులే ఇంత వర్షాన్న ప్రార్థనగా అంటారు. అంతేనా? ఎందుకులే ఇంత వర్షాన్న అంటారు ఎక్కువ శాతం. అవునా కాదా? మరి అదే భౌతిక సంబంధమైన అవసరాల కోసం వెళ్తున్నప్పుడు అంటారా? అనరు. వర్షమైనా ఏమైనా చేసుకోవాలి. మరి చేసుకోకపోతే ఎలా వస్తుంది? ఎల్లు ఏ జర్కిని వేసుకున్నావు. అవునా కాదా? కాబట్టి మనకు అనుకూలంగా మాట్లాడుకుంటూ ఉండు. ఒకసారి మనకు అనుకూలంగా మాట్లాడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తం నెరవేర్చబడే కార్యక్రమాల్లో మనం ఎప్పుడూ ఆటంకాలు చేయకూడదు. అర్థమైందా? అది దేవుని పని మనం కొనసాగించాలంతే. అదే మనం నిలబడాలంతే. కొనసాగించేది ఎవరు? దేవుడు అన్నమాట. కాబట్టి చూడండి, సువార్త ప్రకటించబడాలనేది అపోస్తుల యొక్క ఆలోచన. సువార్తనే అనగా సిలువను కూర్చున్న వార్త గురించి మాట్లాడకుండా ఆపేయాలనేది శాస్త్రులు పరిచయాల యొక్క ఆలోచన అనమాట. ఈ సన్నివేశాలు ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాలు మనము కూడా సువార్త ప్రకటించే ప్రాంతాల్లో కూడా జరుగుతాయి. అక్కడేమో శాస్త్రులు పరిచయాలు అంటారు, ఇక్కడేమో మన ఊరు పెద్దలు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు అయి ఉండొచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ ప్రభుత్వమైన సమాజమైన దేవుని పని పాడు చేయటానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రార్థన చేసుకుని నిలబడితే ఆ కార్యాలు అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. అందుకని మనకి ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు వచ్చినప్పుడు సువార్తను ప్రకటించే విషయంలో వెనకంజ వేయకూడదు. గుర్తుపెట్టుకోండి అనమాట. అందుకే మనకు వ్యతిరేకతలు ఎదురవుతాయి అన్నమాట. సువార్త ప్రకటిస్తే వ్యతిరేకతలు ఎదురవుతాయి. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలని ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అర్థమైందా? వారు అపోస్తులు బోధ యందు, సహవాసం యందు, ప్రార్థన చేయటం యందు. అవునా? అలాగే 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఏది? మేము ప్రార్థన చేయటం యందు, వాక్య పరిచర్య ఎడతెక్కుంటామన్నారు. అంటే వాక్య పరిచర్య జరగాలంటే ప్రార్థన ఖచ్చితంగా
అవసరం అని. ప్రార్థన లేకుండా వాక్య పరిచర్య చేయకూడదు. మీరు నెహెమ్యా గ్రంథం చదవగలిగితే అందులో నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, పని ప్రారంభిస్తాడు. ప్రార్థన చేస్తాడు, పని ప్రారంభిస్తాడు. ప్రార్థన చేస్తాడు, శత్రువులను ఎదిరింతాడు. ప్రార్థన చేస్తాడు, ముందుకు సాగుతాడు. అది అంటే ప్రార్థన ఎంత అంటే దేవుణ్ణి అడగటం. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి అడగటం. నాయన ఇదిగో ఈరోజు ఇది పని ఉంది, ఈ పని మీ ఇష్ట ప్రకారం జరిగింది అని దేవుణ్ణి అడిగామంటే చాలు, అది అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. నీకు అర్థమైందా? రైట్. కాబట్టి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారనమాట. ప్రజలందరూ కూడా జరిగిన దాని గురించి దేవుని మహింపరచుండ్రు కనుక గట్టిగా బెదిరించారంట. దీని గురించి మాట్లాడకూడదు మీరు, అంతైందా, ఎంత ఆపేయండి, లేదంటే మీ పని మీకు ఎంతైనా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు బెదిరించారనమాట. అయితే అది చిన్నపిల్లాడు కాదు, 40 సంవత్సరాల వయసు కలిగినాడు అనమాట. 40 సంవత్సరాల వయసు కలిగినట్టు వాడు ఏం చెప్తాడు? ఇదిగో నేను ఒకనాడు కాళ్ళు చేతులు పనిచేసి కాదు కుంటువాడిని, నేను ఇవాళ యేసుప్రభు ద్వారా బాగుపడ్డాడని చెప్పేసి చెప్పుకోగలిగిన వాడు. అతను దాని అంత అద్భుతమైన సూచక్రియ, ఆ సూచక్రియ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడదాకా సరిపోలేదు. అయినప్పటికీ వీళ్ళ అధికారం ఉంది కదా అని బెదిరించారు. వాళ్ళని బెదిరిస్తే బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వచ్చి సంఘానికి చెప్పారు. సంఘం ఏమో ప్రార్థన చేశాను. 23 వచ్చింది. నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడు, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి ఈ సేవకుడునైన దావీదు నోట పలికించి. అంటే కీర్తన రెండో కీర్తన అంతట్లో కూడా అర్థమైందండి. ముందుగానే చెప్పాడు, ఎవరో ప్రవచించారు దావీదు సువార్తకి. అర్థమైంది, భూరాజులు కూడా వ్యతిరేకులు అవుతారని, అర్థమైందండి, తిరుగుబాటు చేస్తారని ఆల్రెడీ రాయించావు కాబట్టి అలాగే జరుగుతుంది అన్నారు. అంతే. ఏవి జరగాలని నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించడం. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అధికారులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ పట్టణమందు నిజంగా కూడుకున్నది. అది అంటే ఆల్రెడీ నువ్వు ముందుగా చెప్పావు కదా. అంటే నా వారు విని ఏకమనసుతో ఈ దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారంట సంఘం. వాళ్ళు వచ్చి సంఘానికి చెప్పారు ఇలాగా బెదిరించారని. బెదిరిస్తే సంఘం ఏం చేసింది? ప్రార్థన చేశారు. విని ఏకమనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. నాథా, యజమానుడా, ఆకాశాన్ని భూమిని సముద్రం వాటిలో సమస్తాన్ని కలగజేసిన వాడు నువ్వు. సమస్తము నీ సృష్టి అది. అయితే అన్ని జనులు గల్లంతు చేస్తున్నారు. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకున్నారు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచారు. తండ్రి అయిన దేవుని మీద, యేసుక్రీస్తు మీద తిరిగి లేచారంట. అధికారులు ఏకంగా కూడుకున్నారంట. అంటే భూరాజులు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఒకసారి కీర్తన 2 చదవండి. అర్థమైందండి. దేవుని పని ఆఫ్ చేయడానికి తీవ్రమైన ఆలోచనలు చేస్తారంట. దేవుడేమో నవ్వుతాడంట. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. దేవుని పని ఆపేద్దామని. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. కోపడతలేదు. చిన్నపిల్లోడు మనం కొడతా ఉంటుంటే మనం నవ్వుతాం తప్ప ఏడం. నేను అవునా కదా? చిన్నపిల్లలు మనం కొడుతున్నప్పుడు మన ఎదుట వాళ్ళ బలం ఏం సరిపోద్ది? నేను అవునా కాదా? అలాగా దేవుడు నియమించబడిన అధికారులు దేవుని పని ఆపేయడానికి వీళ్ళకి ఏం సరిపోద్ది? వీళ్ళకి అదే దేవుడు ఏం చేస్తాడు? నవ్వుతున్నాడంట. అలాగా ఆపేస్తారా? సరే ఆపండి అని అన్నమాట. అంటే దేవునికి ఈజీగా ఉంది. అదే ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ చూస్తే మనకు భయంగా ఉంటుంది. ఏదో అధికారులని వాళ్ళని పోలీసులు వాళ్ళు బెదిరిపెట్టారనుకోండి, మనకు అది భయం వేస్తుంది. అధికారులు నియమించిన దేవుడే కాబట్టి, అది ఎమ్మెల్యేని, మంత్రులైన, ముఖ్యమంత్రులైన, ప్రధానమంత్రులని నియమించిన దేవుడే కాబట్టి
దేవుడేమో నవ్వుతున్నాడంట, వీళ్ళందరూ ఆపేసి దేవుని పని ఆపేద్దాం అంటుంటే. ప్రపంచమే ఆయనదైనప్పుడు అది నియమించబడిన సేవకులు తిరగబాటు చేస్తే దేవుడు నవ్వకపోతే ఏం చేస్తాడు? అందుకని నాయన ఇంతకు ముందు అంటే దావీదు నోట పలికించావు కదా నాయన ప్రవక్త ద్వారా, మీరు పలికించారు కదా ఈ వ్యతిరేకతలు వస్తాయని, అలాగే వచ్చినాయి ప్రభువా. అయితే మాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ ధైర్యంగా వాక్యం చెప్పే మీ దాసులకి ధైర్యంగా వాక్యం చెప్పే అవకాశం దయచేయమని ప్రార్థన చేశారు. అంతే. జరిగిన విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది అని అనలేదు. జరుగుతున్నవి ఆల్రెడీ మీరు ప్రవచించారు కాబట్టి ఇలా అనుజనులు గల్లంత చేస్తారని, దేవునికి ప్రభువుకి వ్యతిరేకంగా వాళ్ళ ఏలికలు ఆలోచిస్తారని ఆల్రెడీ మీరు ముందుగా దావీదు నోట పలికించారు కాబట్టి మాకు ఇబ్బంది ఏమి లేదు. అయితే మాత్రం ఇటువంటి ఇబ్బందుల్లో కూడా ధైర్యంగా వాక్యం చెప్పే అవకాశాన్ని మీ దాసులకు అనుగ్రహించమని సంఘం అంతా ప్రార్థన చేశారు. ప్రార్థనకి జవాబు వచ్చింది. చదవండి. ఈ సమయంలో వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాలను బోధించినట్లు అనుగ్రహించును. చూసారా, నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించడం అనుగ్రహించమని. బెదిరించారు కదా, బెదిరించారు కదా, బెదిరించడానికి జడవకోకుండా ధైర్యంగా వాక్యం చెప్పడానికి అది దేవుని దయచేయమన్నారు. వారు ప్రార్థన చేయగానే వారు చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించింది. అదనమాట. సంఘం ప్రార్థన చేసింది, నాయన ఇంతకు ముందు చెప్పావు కదా ఇలా భూరాజులు తిరుగుబాటు చేస్తారని, అలాగే చేశారు నాయన. అయితే ధైర్యంగా మీ దాసులు వాక్యం చెప్పినట్టుగా దాన్ని గ్రహించమన్నారు. ఎవరైనా అధికారులు బెదిరి పెడితే మనకు భయం వేస్తుంది కదా, అధికారులు భయపెడితే భయం వేస్తుందా? ఇదా భయపడకుండా ధైర్యంగా చెప్పమని ధైర్యాన్ని అడిగారనమాట. అందుకు అప్పుడు ధైర్యంగా వాక్యం బోధించారనమాట. సంఘం 3,000 అదే 5,000 మంది వాళ్ళ సంఘం అంతా కూడా ప్రార్థన చేశారన్నమాట. ఈ అపోస్తులు వచ్చి చెప్పారు ఈ సంఘం దగ్గరికి వచ్చి, ఈ 5,000 మంది వారు అనమాట ప్రార్థన చేశారన్నమాట. వారు ప్రార్థన చేయగానే, సంఘం ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కనిపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిన్ను వారి దేవుని వాక్యము ధైర్యంగా బోధించారన్నమాట. అపోస్తులు పరిశుద్ధాత్మ నిన్ను వారి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారన్నమాట. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. ఇదిగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చింది. అంటే వాళ్ళందరూ కూడా ఏక మనస్తత్వంగా, ఏక అభిప్రాయం, ఏక ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి తనకు కలిగిన దాంట్లో ఏది తనదనుకోలేదు. ఇదిగా అపోస్తులు బహుబలంగా ప్రభువుని యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తారంట. బహుబలంగా అంటే ఎప్పుడైతే ఆటంకాలు వచ్చినాయో పని ఎక్కువ జరుగుతుంది. ఆటంకాలు వచ్చినప్పుడే పని ఎక్కువ జరుగుతుంది అనమాట. అది దేవుని కృప అందరి యందు అధికంగా ఉందంట సంఘం మీద. ఓ పక్కని సంఘం అవసరాల కొరకు సంఘంలో ఉన్నవాళ్ళు అంటే బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ వాళ్ళ అవసరాల కొరకు తమ శరస్థరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తారు. అయ్యా మా పొలం అమ్మేసాం, ఇగో అమ్మిందంతా మీ దగ్గర ఇచ్చా అని చెప్పేసి ఆ సంఘంలోకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే భోజన పానీయాలన్నీ కూడా సంఘమే చూసుకుంటుంది. ఈ రక్షించబడిన వాళ్ళందరూ ప్రత్యేకంగా ఉన్నారనమాట. అది కాబట్టి వాళ్ళ అవసరాల కొలిది పంచిపెట్టారనమాట. పుట్టిన డేవిడ్ యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను. అది కాబట్టి పౌలు గారితో తిరిగిన బర్నబా అంటే పౌలు గారి యొక్క స్వార్థ ప్రయాణంలో తిరిగిన బర్నబా అర్థమైందండి. ఆయనకి యోసేపు అనమాట ఆయన పేరు. ఆ యోసేపు అని ఆయనకి ఈ బర్నబాని పేరు పెట్టి ఏం చేసే బర్నబాని పేరు పెట్టారన్నమాట. ఎందుకంటే అతడు భూమి గలవాడి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టేశాడంటండి. అది
అంటే త్యాగపూరితమైన జీవితం చేయటానికి అంటే ఆస్తి అంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తాడంట. అందువల్ల 4వ అధ్యాయంలో స్వార్థ ప్రకటనకి ఆటంకాలు, ధైర్యంగా వాక్యం బోధించడానికి దేవుడు సహాయం చేయటాన్ని రాసుకోండి. సిలువును కూర్చున్న వార్త ప్రకటించొద్దని శాస్త్రులు పరిచయులు బెదిరింపులు, వారి బెదిరింపులకు భయపడకుండా ప్రార్థించి ధైర్యంగా వాక్యం బోధించడానికి రాసుకోండి. శాస్త్రులు పరిచయులు సువార్త ప్రకటించకూడదని అపోస్తులను బెదిరించుట, సంఘము ప్రార్థన, ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించుట. నాకు అపోస్తుల కార్యాన్ని నాకు జ్ఞాపకం వస్తుంది. నేను ఎవరికి భయపడను. మీకు అర్థమైందండి. అపోస్తుల కార్యము నాకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సువార్త ప్రకటిస్తే సమస్యలు సువార్త ఎక్కడ ప్రకటిస్తామో అక్కడ వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఆ వ్యతిరేకతలు ఎదురైనప్పుడు దేవుడు చెప్పుకున్న ఆయన పని మీద మీ ఇష్ట ప్రకారం జరిగించండి, మేము మాత్రం నిలబడడానికి కావాల్సిన ధైర్యం దయచేయమని చెప్పేసి మనం అడుగుతూ ఉండాలన్నమాట. అది ఎవరైనా సరే, మీరు వ్యక్తిగతంగా మీరు ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడైనా ఖచ్చితంగా మనము అపోస్తుల కార్యం మన మైండ్లో ఉండాలి. సువార్త ప్రకటిస్తే వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఆ వ్యతిరేకతలను అధిగమించాలంటే కనుక మనం ప్రార్థన, సంఘం ప్రార్థన, మనం ప్రార్థన చేయటం ద్వారా ఆ వ్యతిరేకతలు అనేవి ఏమైపోతాయి, కూలిపోతాయి అన్నమాట. ఆ వ్యతిరేకతలు దేవుని పని ఎదురకుండా నిలబడలేవు అనమాట. వ్యతిరేకతలు ఏవి కూడా దేవుని పని ఎదురకుండా ఏమవలేవు, నిలబడలేవు అనమాట. 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమందెను. భార్య ఎరుకనే వాడు, అంటే భార్య తెలుసుండే దాని వెలులో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదములంతా పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించారు? చూసారా, ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఎలా చేస్తున్నారు, వాళ్ళు కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకుంటున్నారు. అదైందా, ఉన్నదంతా కూడా అంటే ఉన్నదాన్ని నెట్టుకొచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు నిష్కలంకంగా. అదైందా దోషం అంటే వాళ్ళకి నిర్దోషంగా పట్టుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు. అయితే అననీయ సప్పీరా అనే ఒక ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారంటే కొంత దాచుకుని కొంత అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఆ దాచుకునే ఆలోచన ప్రేరేపించింది ఎవరంట, అపవాది. కాబట్టి ఇప్పుడు దాచుకుని వెళ్ళలో దాచుకుని కొంత పెట్టి ఇంతకే అమ్మామని అబద్ధం ఆడారు. అబద్ధం ఆడింది అపోస్తులతోనే కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు వారిలో. అర్థమైందా? అబద్ధం ఆడింది అపోస్తులతోనే కానీ వారిలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడే. అర్థమైందా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాపక్షమాపణ లేదన్నమాట. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా అబద్ధం చేసి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అంతే కదా, నువ్వు అమ్మకుండా ఉంచు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సంఘంలో ఆజ్ఞే కాదు కదా, మీ ఆస్తులన్నీ అమ్మేసుకుని పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టమని లేకపోతే సంఘంలో పెట్టమని ఆజ్ఞ లేదు కదా. ఆజ్ఞ లేనప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళదే. అర్థమైందా? కాబట్టి తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టినప్పుడు ఏం చేయాలి, అయ్యా మేము ఇదిగో అమ్మేమో కొంత దాచుకున్నామని చెప్తే గొడవ లేదు. అమ్మాము అదో అంతే మన ఇష్టం కదా, అది కొంత అమ్ముకుని కొంత దాచుకున్నాం అంటే ఏమనాలంటే అయ్యా పొలం అమ్మేసాం కొంత మేము దాచుకున్నామా అని చెప్పారనుకో గొడవ లేదు కదా. ఇక్కడ ఎవరు మోసం చేశారు, పరిశుద్ధాత్మను మోసం చేస్తే వెంటనే అయిపోయేది, చచ్చిపోయారు లేదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. అంతే కదా, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం అన్నట్టు కదా. పరిశుద్ధాత్మను పంపించింది దేవుడు కదా. ఆలోచించేయండి, పరిశుద్ధాత్ముడు తెలియజేసిందంతా కూడా దేవుడి సందేశమే కదా. మరి దేవునికి అంటే దేవుని మోసం దేవునితోనే అబద్ధం ఆడమని చెప్పారనమాట. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టింది. అదనమాట, చూసారా. కాబట్టి సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా చేసి చనిపోయిన వాళ్ళు లేవికాండంలో 10వ అధ్యాయంలో సేవలో చేరి 10వ అధ్యాయంలో లేవికాండం 10వ అధ్యాయంలో అన్యాజ్ఞ అర్పించి
అహరోను కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. అన్యాజ్ఞ అర్పించి అహరోను కుమారులు ఇద్దరు ఏమయ్యారు? చనిపోయారు. అన్యాజ్ఞ అర్పించి. మరి ఇక్కడేమో అబద్ధమాడి ఇద్దరు చనిపోయారు. భార్య కూడా చనిపోయింది. నెక్స్ట్ ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరుగునది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? అది అంటే పరిశుద్ధాత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను శోధించకూడదు. ఇదిగో పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచారు. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టింది. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయం కలిగింది. ఇప్పుడు దాకా అద్భుతాలు మహత్కార్యాలు చూస్తున్నారు సంఘం. అర్థమైందా? అనేక మంది యేసుప్రభుని దేవుని కుమారుడని విశ్వసించి సంఘంలో చేర్చబడుతున్నారు. కాబట్టి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నారు కాబట్టి అపోస్తులు నిజంగా ఒక ఆనందంగా ఉంది వాళ్ళకి. అనేక మందిని మెస్సియాగా విశ్వసించి యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల మందితో సంఘం కలకలాడుతుంది. అంతేనా? కలగాడుతుంది. కానీ అననీయ సప్ఫీరాలు అబద్ధమాడి చనిపోవడంతో సంఘం అంతటికి ఏమైంది? భయం అట్టుకుంది. భయం ఎప్పుడు అట్టుకుంటుంది? మనతో ఉన్నవాడు ఎవడైనా చచ్చిపోతేనే కదా మనకు భయము. అవునా కాదా? అది భయం ఎప్పుడు వస్తుంది? మనతో ఉన్నవాడు. అలాగే ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళతో సంఘంలో కలిసి ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు అనమాట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి. అప్పుడు సంఘానికి అంతా కూడా భయం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. ఆజ్ఞాపించిన బడిని చేయటమే తప్ప దేవునికి వ్యతిరేకంగా మనం అబద్ధం ఆడకూడదు అనే సంగతి మనం గ్రహించాలన్నమాట. మీకు అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎప్పుడు కూడా మనం మోసపూరితంగా మనం మాట్లాడకూడదు అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అది చూసారా? అయితే ఇంకా అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు అపోస్తలుల చేత చేయబడుచున్నాయి. మరియు వారందరూ ఏక మనసులై సొలొమోను మంటపంలో ఉండేది. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండేది. పురుషులను స్త్రీలను అనేకుల మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడి. అంటే ఇంకా 5,000 దాటేశారనమాట. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 5,000 దాటేది. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షాన చేర్చబడుతున్నారనమాట. యెరూషలేములో సంఘం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోని తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చింది. వారందరూ స్వస్థత పొందారు. చూసారు? అపోస్తులు ప్రభు చెప్పాడు, నేను చేసే కంటే మీరు గొప్ప వాటిని చేస్తారో అని ప్రభు చెప్పారు. అలా చేసినట్టుగానే వీళ్ళు నేరపడితే బాగుపడిపోతున్నారంట. అర్థమైంది? అంటే ఎంత ప్రబలం అంటే ఎంత ప్రబలుతుంది సంఘం. అదే అద్భుతాల మహత్కార్యాలతో స్వస్థతలతో వారు చేసి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తులోకి నడిపిస్తున్నారన్నమాట. అప్పుడు మరలా సమస్యలు ఎదురైనాయి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ దేవుని గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడనున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రావతులను చెరసాలకు పంపిరి. అది అంటే వీళ్ళకి ఇంకెంత అసలు యేసుప్రభు నామాన్ని బట్టి మాట్లాడకూడదంటే మీకు చెప్పాం కదరా, మీకు చెప్తే మీరు ఏంటి ఇంకా రెచ్చిపోతున్నారండి చెప్పేసి మీరు
చెప్పితే ఇంటర్ మీరు అని చెప్పేసి చెరసాల్లో వేసేసారనమాట. అంటే వెళ్ళి చెరసాల్లో వేసేస్తే చెరసాల్లో అయితే వెళ్ళి చెప్పడానికి ఉండదు కదా. అప్పుడు సువార్త పనికి ఎంత సహకారం ఉంది చూడండి, దేవుని సహాయం. అంటే సువార్తని సువార్తని ఆఫ్ చేయడానికి సువార్తికులను ఆపేసిన అదే దేవుడు వాళ్ళని ఎటువంటి బంధకాల నుంచి అయినా విడిపించగలిగిన సమర్థుడని చెరసాల తలుపులు వేయబడి ఉన్నాయి, చెరసాలు వేయబడి ఉన్నాయి. వీళ్ళు బయటకు వచ్చేసి దేవాలయానికి వెళ్ళిపోమంది, దేవాలయానికి వెళ్ళి బోధిస్తున్నారంట. అంటే సువార్త ఎదుట మానవుల యొక్క బంధకాలు చేత కానివి అంతే. సువార్త ఎదుట మానవుల యొక్క బంధకాలు అదైన చేత కానివి, అంటే పనికిరానివి, ప్రయోజనం లేనివన్నమాట. అంటే సువార్త ఎదుట అర్థమైందండి, సువార్త ఎదుట ఏ మానవుడి యొక్క బంధకం సువార్తను ఏం చేయలేదు, బంధించలేదు అన్నమాట. సువార్తలో ఎంత శక్తి ఉందో చూడండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని శక్తి ఎంత ఉందో చూడండి ఒకసారి. సువార్త ప్రకటిస్తుంటే దేవుడి సహాయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని, మర్చిపోకండి.